సంకర్షణాయ నమః. శ్రీహరి నాకు దక్కలేదే అనే భావనతో, కలత చెందిన మనస్సుతో రోధించేవాడు, ఏడ్చేవాడు. మరొకప్పుడు ఆయనను ధ్యానిస్తూ ఆనందంతో నవ్వేవాడు. ఇంకొకసారి బిగ్గరగా శ్రీహరిని కీర్తించేవాడు. ఒకసారి ప్రహ్లాదుడు నాదం చేసేవాడు. ఇంకొకసారి సిగ్గుపడకుండా భగవన్ నామాన్ని పలుకుతూ నాట్యం చేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ నాట్యం చేసేవాడు. ఇంకొకసారి భగవంతుడి భావనతో నిండిపోయి ఆయనతో ఐక్యమై ఆయన లీలలను అనుసరించేవాడు ఎప్పుడు కూడా. ఒకసారి భగవంతుడి స్పర్శను పొందినట్లుగా భావించి ఆ ఆనందంతో వెగుర్పాటు చెంది శాంతంగా ఉండేవాడు. స్వామి తనను ముట్టుకున్నట్టుగానే తాను స్వామిని పాదాలు ముట్టినట్టుగా, తాను స్వామి యొక్క చెయ్యిని ముట్టినట్టుగా అట్లా భావించేవాడు. తనను స్వామి స్పర్శ చేసేటట్టుగా, దగ్గర కూర్చున్నట్టుగా, తాను తింటుంటే జతలో తాను తినేటట్టుగా ఇట్లా ఆనందపడేవాడు. ఆ ఆనందంతో శాంతింపజేసుకుని మనస్సుని నిశ్శబ్దంగా ఎవరికి మాట్లాడుకోకుండా ఎక్కడో చూస్తూ కూర్చునేవాడు. భక్తుడి యొక్క లక్షణం చూడండి. ప్రజ్ఞలాక పాడేవాడు, ప్రజ్ఞలాక ఎగిరేవాడు, ప్రజ్ఞలాక ఎప్పుడు తిరిగేవాడు, అన్ని చోట్ల వెతికేవాడు స్వామిని. ఇక్కడున్నావా అక్కడున్నావా అని. నిద్రలో మాట్లాడేవాడు, స్వామితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. అటువంటి భక్తి కలిగి ఉన్నాడు. స్వామి పక్కలో పడుకున్నట్టుగా భావన చేసేవాడు, పక్కలో కూర్చున్నట్టుగా భావన చేసేవాడు. పక్కలో జతలో తాను కూడా తాను తింటుంటే తిన్నట్టుగా, తాను తాగుతుంటే నీళ్లను తాను నీళ్లు తాగుతున్నట్టుగా, తాను పరిగెత్తుంటే వెనక నుంచి ఎవరో పరిగెత్తుకొని వచ్చినట్టుగా ఈ భావనలు మొత్తం పొందాడు. ఈ భాషలో మనం చెప్పాలంటే పిచ్చివాడు అయిపోయాడు అని చెప్పచ్చు. కానీ పిచ్చివాడు కాదు, మనకు అట్లా కనపడుతున్నాడు అంతే. అట్లా ఉంటారు భగవద్భక్తులు. మన దత్తాత్రేయుడే అట్లా కదా, బాల, ఉన్మత్త, పైశాచ ఇట్లా ఇట్లా అన్ని రూపాలతో ఉన్నాడు కదా ఆయన. అన్ని రూపాలతో ఉండే స్వామి ఓపారి ఏ అవస్థలో ఉంటాడో తెలీదు. ఓపారి ఉన్మత్తావస్థ, మాట్లాడితే మాట్లాడతాడు, లేకపోతేలే, తింటే తింటాడు, లేకపోతేలే. బాల్యావస్థ, అంత బాల్య చేష్టలే చేస్తూ ఉంటాడు, అన్ని చిన్న చిన్న పిల్లల్లాగా ఆడుతూ ఉంటాడు. ఒక పర్యం ఉన్మత్తావస్థలో ఉండి, బాల్యావస్థలో ఉండి కూడా ఒక పర్యం జ్ఞానిలాగా కనపడుతూ ఉంటాడు, అవధూతలాగా కనపడుతూ ఉంటాడు, సంసారస్తుడిలాగా కనపడుతుంటాడు, చక్రవర్తిలాగా కనపడుతుంటాడు. అనేక రూపాలు దత్తాత్రేయుడికి. భగవంతుడి యందు స్థిరంగా నాటుకున్న భక్తి చెల్లించదు. అందుకని పరమాత్ముడి మీద అపరిమితమైనటువంటి భక్తిని కలిగి మనం అభ్యాసం చేయాల. నాటుకొని పోవాల మనసులో. పొద్దున కాస్త సాయంత్రం కాస్త చేసుకునే భక్తి భక్తి కాదు. 24 గంటలు కూర్చున్నా లేస్తున్నా ఒకే ధ్యానంలో ఉండాల. శరీరం ఆయాసపడినా ఒకే ధ్యానంలో ఉండాల. భగవంతుడి యందు స్థిరంగా నాటుకున్న భక్తి చెలించదు. అందుకని దత్తాత్రేయ శ్లోకంలో చెప్పినట్టుగా, దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర. అట్లా ఉన్నాడు. అదేవిధంగా ప్రహ్లాదుడి స్థిరంగా నాటుకున్నటువంటి భక్తి ఎప్పటికీ చెలించదు. ఒక్క పారి హృదయంలో వేసుకున్నామంటే ఇంకా చెలించడం అంటే ఏముంది, ఇంకా అబద్ధమే అవుతుంది కదా. నాకు సర్వస్వం స్వామీజీనే, నాకు చాలా భక్తి ఉందంటే అంతే. ఇంకా అది నిజం చేసుకోవాలా. కాసేపు భక్తి, కాసేపు భక్తి పోవటం, ఒకరోజు ఉండేది ఒకరోజు వెళ్ళేది, అది భక్తి కాదు. అది నిజమైనటువంటి భక్తి అన్నప్పుడు స్థిరంగా చేసుకున్నప్పుడు ఇక మారకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా మారకూడదు. ఆ నిశ్చల భక్తితో ప్రహ్లాదుడి ఆనందం కలిగి ఆ ఆనందంతో ఆనంద బాష్పాలు రాలి చూపు సరిగ్గా కనిపించేది కాదు. అంటే ఎక్కడో చూపులు, నీళ్లు నిండుకున్నటువంటి
కంటిలో దృష్టి ఎట్లా కనపడుతుంది? మనసులో నిండుకున్నటువంటి స్వామి ఇంకే మాటలు పోతాయి దానికి, ఆ మనస్సుకి ఇంకేది ఎక్కుతుంది? ఏది ఎక్కదు, అదే ధ్యానమే. చాలామంది ఏదో కొన్ని అభ్యాసాలు పెట్టుకుంటారు, వాళ్ళు కూర్చున్నా లేచినా అదే పని. సో అట్లా ఇక్కడ భగవద్భక్తి అనేది ఇదైనా పని కన్నా వస్తుంది ఇంకొక జన్మలో. కానీ ఇక్కడ దైవ పిచ్చి పట్టినవాడు ఆసుపత్రిలో పడాడు. దాని జతకు వాడికి సత్సంగ ప్రభావంతో వాడి మనస్సు చాలా శాంతంగా ఉంటుంది. ఎవ్వరికి ఏ విధమైన తాపత్రయం ఇవ్వడు. ఇక అది మితిమీరినప్పుడు ఏమైనా అవుతుందేమో, దానికి ఇంకేదైనా ఒకటి నొప్పి కలిగినప్పుడు, కొంచెం మనస్సు వాళ్ళకు చలించినప్పుడు, తన స్వామిని ఎవరైనా తిడుతున్నారని చలించినప్పుడు ఏమైనా కొంచెం వాళ్ళకు మనస్సు చెడిపోతుందేమో. కానీ నిజమైన భక్తి చెడదు. సర్వసంగ పరిత్యాగులతో సాంగత్యం చేయటం వల్ల శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యం లభిస్తుంది. సర్వసంగ పరిత్యాగం చేసిన మహాత్ములు వాళ్ళ జతలో ఉంటే ఇక మనకేముంది? వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా సర్వసంగ పరిత్యాగం చేయాలనిపిస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలి. ఆ వైరాగ్యము, శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యం లభిస్తుంది సద్భక్తులకి. నిజం కదా? ఎవరిని ఆశ్రయించుకొని ఏ విధమైన గుణం కలిగిన వాళ్ళను ఆశ్రయించుకుంటే ఆ గుణం కలుగుతుంది కదా. పురుగు ఎప్పుడు ఆ దుంబినే ధ్యానం చేస్తుంటే దుంబిలాగా తయారైపోతుంది. గురువును అనుసరించే శిష్యుడు గురువులాగా ఆ ఆనందాన్ని పొందుతాడు. గురువులాగా వేషం వేసుకొని ఆనందం కాదు, ఆత్మానందాన్ని పొందుతాడు. గురువు ఎట్లా పొందాడో ఆత్మానందాన్ని పొందుతున్నాడు. అటువంటి విచారంలో మనం ఎన్ని చెప్పుకున్నా చాలదు. అటువంటి వ్యక్తులు మనకి ఈరోజు కనపడటం లేదు. శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యము వాళ్లకు సత్సంగ సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళ కలుగుతుంది. సంకర్షణాయ నమః.